ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హరే కృష్ణ డివోటీస్, మనము చైతన్య చరితామృతము ఆ, చర్చించుకోవడం క్లాస్ స్టార్ట్ చేశాము. అయితే ఇప్పుడు మనము ఆదిలీల మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. ఆల్రెడీ 4-5 శ్లోకాలు చర్చించుకున్నాం. ఒక 10 మినిట్స్ మాత్రం అవి రివిజన్ చేసి మళ్ళీ తర్వాత శ్లోకానికి ఈరోజు వెళ్దాం. అయితే చైతన్య చరితామృతం యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్తాను. చైతన్య చరితామృతం ఎలాంటిదంటే, మనకి ఆచార్యులు రచించినటువంటి, ఎవరు మన గౌడ్య పరంపరలో ఉన్న మనకి ఆచార్య పరంపర ఉంది కదండి, ఫోటో చూశారు కదా. ఆ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు రాసినటువంటి ఆ పుస్తకాలన్నిటి యొక్క కండెన్స్డ్ ఫామ్ అంటే ఏంటి, కండెన్స్డ్ మిల్క్ అని వస్తాయి చూసారా, అంటే ఏంటి, ఆ పాలలో గాఢత అనేది పెరుగుతుంది, నీటి శాతం తగ్గిపోతుంది. అలాంటి కండెన్స్డ్ ఫామ్ ఏమిటి అంటే అది చైతన్య చరితామృతం. అందుకని గౌడీయ వైష్ణవులకి అతి ముఖ్యమైన పుస్తకం ఇది. దాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాం గౌర పూర్ణిమ సందర్భంగా. అయితే ఇప్పుడు ఈరోజు మనము మొదటి శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశాన్ ఈశావతారకాన్ తత్ప్రకాశాశ్చ తచ్చక్తి కృష్ణ చైతన్య సంజ్ఞకం. గురుదేవులకు, భగవద్భక్తులకు, భగవదవతారములకు, భగవంతుని ప్రధానాంశములకు, అతని శక్తులకు, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యునికి నా వందనములు. ఇందులో మనకి చెప్తున్నారు గురుదేవునికి అంటే స్వయంగా గురు పరంపరలో ఉన్నటువంటి అందరి ఆచార్యుల గురించి ఇక్కడ వివరిస్తున్నారనమాట మనకి. గురు పరంపరలో ఉన్న అందరి ఆచార్యులకి మనము, ఎందుకంటే పరంపరలోనే జ్ఞానాన్ని పొందుతున్నాం, పరంపరలో కాకుండా వేరే విధంగా జ్ఞానాన్ని పొందాం. అందుకని పరంపరలో ఇచ్చినటువంటి ఆచార్యులు ఏది ఇచ్చినా కానీ అది సరి అయిన జ్ఞానం, ఆ నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంటుందో గురువుల మీద, గురు పరంపర మీద, అప్పుడు దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక విషయాన్ని అలా రాశారులే, ఎందుకు ఇది నాకు ఈ లైన్ అర్థం కాలేదు అంటే, ఏదో రాసుంటారులే, అన్ని లైన్లు అర్థం కాకపోయినా ఏం కాదు అలా అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు ఏదైనా ఒక పదం ఉంది అంటే పుస్తకంలో, మనకి భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, ఏదైనా వైష్ణవ శాస్త్రాల్లో అది 100% కరెక్టు. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆయన కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనకి చైతన్య చరితామృతాన్ని రచించారు. వారు గురుదేవులకి ముందు ప్రణామాలు చేస్తున్నారు. ఆ తర్వాత భగవద్భక్తులకి, నిన్న మనం పంచతత్వ చూసాం. పంచతత్వ అంటే స్వయంగా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, ఆ తర్వాత గదాధర్ పండిత్ మరియు శ్రీవాసాచార్య. ఆ పంచతత్వాలో ఇక్కడ ఏం చెప్తారు, భగవద్భక్తులకి. భగవద్భక్తుడంటే స్వయంగా శ్రీవాసాచార్య, ఆయన నారద మహాముని యొక్క అవతారము. ఆ తర్వాత భగవద్ అవతారము అంటే అద్వైతాచార్య. అద్వైతాచార్య ఎవరు, స్వయంగా విష్ణు అవతారం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమైనటువంటి విష్ణువు యొక్క అవతారంగా ఆయన వచ్చారు, ఆయన అద్వైతాచార్య. తర్వాత భగవంతుని ప్రధానాంశములకి అంటే స్వయంగా బలరాముడే అవతరించారు, నిత్యానంద ప్రభులాగా స్వయం బలరాముడు, ఆయన భగవంతుడి యొక్క ప్రధాన అంశ. అతని తర్వాత అతని శక్తులు అంటే ఎవరు, స్వయంగా గదాధర్ పండిత్, శ్రీమతి రాధారాణి గదాధర్ పండిత్ లాగా అవతరించారు. ఆ తర్వాత మనకి ఏం చెప్పారు, సాక్షాత్తుగా భగవంతుడైన శ్రీకృష్ణ చైతన్యునికి. సాక్షాత్తుగా భగవంతుడు ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే సాక్షాత్ భగవంతుడు. మరి ఇక్కడ శ్రీకృష్ణ చైతన్యునికి అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. కానీ ఆయనకి ఈయనకి ఏ భేదం లేదు, ఇద్దరు ఒకటే అనే విషయాన్ని వివరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనకి వందనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మన శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామి అంటే వాళ్ళందరితో పాటుగా ఆయన ఏం చెప్తున్నారు, మనందరినీ కూడా వందనాలు సమర్పించమని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళందరికీ వందనాలు సమర్పిస్తూ తర్వాత రెండవ శ్లోకం చూద్దాం. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ గౌడోదయే పుష్పవంతౌ చిత్రౌ చందౌ తమోనుదౌ.
సూర్యచంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి నిత్యానందునికి వందనములు. అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి వారు ఏకకాలంలో గౌడ దేశంలో ఆవిర్భవించి ఆ విధంగా అందరినీ అద్భుతంగా అనుగ్రహించారు. ఇక్కడ మనకి ఈ మొత్తం చైతన్య చరితామృతం మనకి ఎవరి గురించి చర్చించుకుంటాం? శ్రీకృష్ణ చైతన్యుడు మరియు నిత్యానంద ప్రభు, వీళ్ళిద్దరి గురించే మనం ఎక్కువగా చర్చిస్తాం. వీళ్ళిద్దరూ మనకి స్వయం కృష్ణ బలరాములు. వాళ్ళిద్దరూ కూడా సూర్య చంద్రుల్లాగా ఆవిర్భవించారంట. ఎప్పుడైతే సూర్య చంద్రులు లేరో మొత్తం అజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది ఈ జగత్తంతా. ఎప్పుడైతే సూర్య చంద్రుల్లాగా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతటి కూడా తొలగిస్తున్నారు. ఇప్పుడు అజ్ఞానం అంటే అసలు భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడిని ఎలా ఆరాధించాలి ఏమీ తెలియదు. మనకి సరి అయిన విధంగా ఎవరు కూడా కృష్ణుని ఆరాధించట్లేదు. కృష్ణ భగవానుని ఎలా సరి అయిన విధంగా ఆరాధించాలి, ఆ మార్గం ఏమిటి చూపించడానికి వచ్చారు. అప్పటి వరకు అందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ చైతన్యుడు మరియు నిత్యానంద ప్రభు, నిత్యానందులు ఇద్దరు కూడా సూర్యచంద్రులాగా అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి గౌడ దేశంలో అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆవిర్భవించి మనందరినీ కూడా అద్భుతంగా అనుగ్రహించారు అని చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత 3వ శ్లోకం. ఈ మొదటి 2 శ్లోకాల గురించి మనకి ఫస్ట్ చాప్టర్లో డీటెయిల్డ్గా వివరించారు. ఆ తర్వాత 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యదద్వైతం బ్రహ్మోపనిషతి తదపశ్యతనుభా య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోసాంశ విభవ షడైశ్వర్యై పూర్ణో ఇహ భగవాన్ సా స్వయం మయం న చైతన్యాత్ కృష్ణ జగతి పరతత్వం పరమిహ. ఉపనిషత్తులు దేనిని నిరాకార బ్రహ్మమని వర్ణిస్తాయో అది అతని దేహకాంతి. పరమాత్మునిగా తెలియబడేవాడు హృదయస్థుడగు అతని ప్రధానాంశయే. శ్రీకృష్ణ మహాప్రభువు షడ్విధ పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. శ్రీ చైతన్య మహాప్రభువు షడ్విధ పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. పరతత్వమైన అతనికి సమానాధిక్యమైన తత్వము వేరొకటి లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరతత్వమైన అతనికి సమానమైన ఆధిక్యమైన తత్వం ఇంకొకటి లేదు. ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం పరతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు వివరించారు. ఎందులో చెప్పారంట? ఈ ఉపనిషత్తుల్లో చెప్పారంట. ఏం చెప్పారు? ఈ పరతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉంటాం. పరతత్వం అంటే అన్నిటికంటే పరమైనది ఆ తత్వం. ఏమిటి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. 3 లక్షణాలను కూడా చెప్పవచ్చు. ఆ పరతత్వం ఏమిటి? మొట్టమొదటిది నిరాకార బ్రహ్మము. నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి? ఆ స్వయంగా భగవంతుడి నుంచి వచ్చే వెలుగు, దాన్నే బ్రహ్మజ్యోతి అంటాము. దాన్నే నిరాకార బ్రహ్మం అంటారు. నిరాకార బ్రహ్మం అంటే అది బ్రహ్మమే, కానీ దానికి ఒక ఆకారం లేదు కాబట్టి నిరాకార బ్రహ్మం అంటారు. ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటి? ఆయనే పరతత్వం అని చెప్పుకోవచ్చు. కానీ ఆ బ్రహ్మాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. నిరాకార బ్రహ్మం అంటే ఆ బ్రహ్మానికి ఒక ఆకారం లేదు అని అర్థం చేసుకుంటూ ఉన్నాం. అందుకని నిరాకార బ్రహ్మం అని చెప్తున్నాం. ఆ నిరాకార బ్రహ్మంలో కూడా భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మ రూపంలో అర్థం చేసుకోవాలి. పరమాత్మ రూపంలో ఎలా? పరమాత్మ రూపంలో ఆ స్వయంగా ఆ పరతత్వము ప్రతి ఒక్కరిలో కూడా జీవాత్మతో పాటు, ప్రతి ఒక్క జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారు. అంటే మనకు అనిపిస్తుంది ప్రతి ఒక్క జీవాత్మతో పాటు అంటే ఏదైనా చైతన్యం ఉన్నటువంటి జీవుల్లోనైనా, చైతన్యం లేనటువంటి జీవుల్లో కాదా అంటే చైతన్యం లేనటువంటి జీవుల్లో కూడా ప్రతి ఒక్క కణంలో కూడా పరమాత్మ ఉంటారు. అందుకే ఆ గుణం దానికి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరిలో కూడా మనం పరమాత్మని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకేం చెప్పారు? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు షడ్విధ పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఇక్కడ ఆ శ్రీకృష్ణ భగవానుడు, మనము పరతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి నిరాకార బ్రహ్మము, రెండవది పరమాత్మ, మూడవది భగవానుడు. ఆ భగవానుడే శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇప్పుడు మనం ఆ శ్రీకృష్ణ భగవానుడు షడ్విధ పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి శ్రీ చైతన్య మహాప్రభువులాగా వచ్చారు, ఆయనే ఆవిర్భవించారు, ఆయన్ని అర్థం చేసుకుంటున్నాం. ఆయనే పరతత్వము.
పరతత్వాన్ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇంతకు మించి అర్థం చేసుకోవడానికి కూడా ఇంకా ఏమీ లేదు. ఎవరైతే మాయావాదిలో వాళ్ళు కేవలం నిరాకార బ్రహ్మ స్థాయిలోనే ఆగిపోతారు. ఆగిపోయి తర్వాత వాళ్ళ లక్ష్యం ఏమిటి? నేను, భగవంతుడు, నేను ఆ పరతత్వం ఒకటే. ఇద్దరి మధ్యలో భేదం లేదు. అందుకని ఏం చేస్తాను? నేను సాధన చేస్తాను ఆ జన్మాంతం. ఆ తరువాత ఆ నిరాకార బ్రహ్మంలో కలిసిపోతాను, ఐక్యమైపోతాను. అప్పుడు ఏమిటి? నేను కూడా బ్రహ్మం అయిపోతాను. అంటే ఏమిటి? నేను కూడా భగవంతుణ్ణి అయిపోతాను అని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద అపరాధం. మనం ఎప్పటికీ కూడా భగవంతుడం అయిపోలేము. నేను, భగవంతుడు వేరు వేరు. ఒక చిన్న రాయి కూడా మనం మొయ్యలేని మనము గోవర్ధనగిరిని ఎత్తినటువంటి కృష్ణుడితో సమానం ఎలా అవుతాం? ఇది ఏమిటి అంటే అసంపూర్ణమైన అవగాహన. ఎవరు కూడా మనకు చూస్తే వైష్ణవ తత్వంలో తప్ప బయట ఎక్కడైనా వాళ్ళు అసంపూర్ణమైన అవగాహనే మనకు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఈ అసంపూర్ణమైన అవగాహనని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతారో, భగవంతుడికి ఒక ఆకారం లేదని, ఆ తరువాత ఆయనే అన్నిటికంటే ఉన్నతమైన వాళ్ళు నమ్ముతూ ఉంటారో, ఇంకిది అది చాలా అపరాధము. వాళ్ళు నరకానికి వెళ్తారని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారనమాట. అందుకని చాలామంది ఎలా ఉంటారంటే, బయటికి వాళ్ళు కూడా కృష్ణ భక్తి చేస్తున్నట్టే కనిపిస్తారు. కృష్ణుడి గురించే మాట్లాడతారు. కృష్ణ భక్తులం అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ తత్వం చూస్తే మొత్తం నిరాకార బ్రహ్మ మాయావాదం చెప్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ మాయలో ఎప్పుడు కూడా పడకూడదు. వాళ్ళు బయటికి ఏంటి? కృష్ణ భగవాన్ ఫోటోనే పెడతారు. లోపల వాళ్ళ తత్వం అంతా బోగస్ తత్వం అనమాట. మనకి సీనియర్ డివోటీస్ ఏం చెప్తారంటే కొంతమంది అసలు వాళ్ళకంటే కరెక్ట్ పద్ధతిలో ఆచరించేటటువంటి ఒక ముస్లిం అయినా ఒక క్రిస్టియన్ అయినా ఇప్పుడు బోగస్ క్రిస్టియన్ బోగస్ ముస్లింలు కాదు వాళ్ళు. అసలు వాళ్ళకున్న ఫిలాసఫీని కూడా అర్థం చేసుకోకుండా ఉంటారు. వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఒక కరెక్ట్ క్రిస్టియను కరెక్ట్ ముస్లిం ఏం చేస్తారంటే వాళ్ళకంటూ ఒకటే దేవుడు ఉంటారు. ముస్లింలకల్లా క్రిస్టియన్స్కి జీసస్ క్రైస్ట్ ఇంక అంతే. వేరే 100 రకాల దేవుళ్ళు ఉండరు. వాళ్ళ 100 మందిని పూజించరు. వాళ్ళ తత్వంలో డీవియేషన్ ఉండదు. వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో పూర్తి జ్ఞానం అల్లో ఉండకపోవచ్చు. వాళ్ళకి తెలిసింది ఒకటి ఏమిటి? ఒకటే దేవుడు, ఆయన అల్లా. ఆయనకు రూపం ఉందా లేదా పక్కకు పెట్టు, కానీ మేము ఆయన్ని ఆరాధిస్తాం. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనలో కలిసిపోవాలి, ఆయనతో ఏకమైపోవాలి, ఆయన నేను ఒకటే అని చెప్పరు. అంటే వాళ్ళకంటే దిగజారిపోయిన వాళ్ళనమాట మాయావాదులు. అందుకని ఎప్పుడు కూడా మాయావాద తత్వం అనేది మహా డేంజర్. ఎవరు కూడా మాయావాద తత్వంలోకి వెళ్ళకూడదు. ఆ విధంగా మనని అర్థం చేసుకోవాలి. ఈ 3వ శ్లోకం వస్తు నిర్దేశ శ్లోకం. మనము ఇక్కడ చెప్పిన వస్తు నిర్దేశ ఎవరు? స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు గురించి ఈ మొత్తం చైతన్య చరితామృతంలో చర్చించుకోబోతున్నాం. ఆ తర్వాత 4th శ్లోక. దీన్ని మనకి 2వ అధ్యాయంలో డీటెయిల్డ్గా వివరించారు. తర్వాత 4 శ్లోకాలు ఏం చెప్తున్నారు? అనర్పిత చెరీం చిరాత్ కరుణ యావతీర్ణ కలౌ సమర్పయితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియం హరి పురట సుందర జ్యుతి కదంబ సందీపిత సదా హృదయ కందరే స్ఫురతువ శచినందన. ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్రీ శచీనందనుడని తెలియబడిన దేవదేవుడు మీ హృదయ కుహరంలో దివ్యంగా నెలకొని ఉండుగాక. మన హృదయ కుహరంలో అంటే హృదయంలో, కుహరము అంటే లోతులో అని, హృదయ అంతరాలలో స్వయంగా శచీనందనుడు దివ్యంగా నెలకొని ఉండుగాక. ఎవరైతే చైతన్య చరితామృతాన్ని చదువుతూ ఉంటారో, ఇక్కడ మహాప్రభు యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ మనసుల్లో స్వయంగా చైతన్య మహాప్రభు దివ్యంగా నెలకొని ఉంటారు. అంటే వాళ్ళ మనసులో తిష్ట వేసుకొని ఉంటారనమాట. ఇక్కడ మనము అనుకుంటాం, ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం మన మనసులో కృష్ణుడు ఉండాలి, మహాప్రభు ఉండాలి అని. కానీ అందరికీ అది సాధ్యం కాదు. క్లాస్ విన్నంతసేపు బాగానే ఉంటుంది, క్లాస్ అయిపోయి బయటికి పోగానే ఎన్నో విషయాలు మన మనసులో తిరుగుతూ ఉంటాయి. ఎవరైతే చైతన్య చరితామృతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళ మనసు మహాప్రభువు మీద దివ్యంగా నెలకొని ఉంటుంది. ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మనకు ఎక్కువ కూడా గురుమహారాజ్ చెప్తూ ఉంటారు, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ముందు చైతన్య మహాప్రభువుని అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభువుని అర్థం చేసుకోకుండా ఎప్పటికీ మనము కృష్ణుని అర్థం చేసుకోలేము, కృష్ణ భక్తిని పొందలేము. ఎందుకంటే అసలు
చైతన్య మహాప్రభు వచ్చిందే మనకి కృష్ణ భక్తిని ఇవ్వడానికి, కృష్ణుని తెలియజెప్పడానికి, కృష్ణ భక్తి ఎలా చేయాలో చెప్పడానికి. అందుకని చైతన్య మహాప్రభువుని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే భక్తిలో పురోగతి చెందుతారో వాళ్ళకి చైతన్య మహాప్రభువుని ఆరాధిస్తారు, చైతన్య మహాప్రభువుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తిలో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళకి కృష్ణుడే ఎక్కువ. ఎవరైతే భక్తిలో పురోగతి చెందుతారో వాళ్ళకి మహాప్రభు ఎక్కువ. ఎందుకంటే మహాప్రభు ద్వారానే కృష్ణుణ్ణి పొందగలం, కృష్ణుణ్ణి రీచ్ అవ్వగలం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎవరైతే చైతన్య చరితామృతం చదువుతారో వాళ్ళ మనసులో స్వయంగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వాళ్ళ మనసులో నెలకొని ఉండుగాక. ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఇంతవరకు ఏ అవతారమైన వసగనట్టి మహోదాత్వము ఉజ్వలమైన మధుర రసాన్ని ప్రసాదించడానికే ఆయన వచ్చారు. అంటే ఇంతవరకు ఎవరు ప్రసాదించలేరా అంటే ఎవరూ ప్రసాదించలేదు. ఇక్కడ మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనము శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో వచ్చారు, కలియుగంలో ఎవరు వచ్చారు, చైతన్య మహాప్రభు వచ్చారు. కానీ వీళ్ళు ప్రతి కలియుగంలో ప్రతి ద్వాపర యుగంలో వస్తారా? లేదు మాతాజీ. మరి ఎప్పుడు వస్తారు? మొత్తం ఒక 1000 యుగాలు ఉంటాయి కదా మాతాజీ, మొత్తం దివ్య యుగం అంటారు మహాయుగంలో. వాటిలో ఆ ఒక ఒక యుగంలో వస్తారు మాతాజీ చైతన్య మహాప్రభు. మొత్తంలో ఒకసారి వస్తారని చెప్పారు. ఓకే, కృష్ణుడు ఒకసారి, చైతన్య ఇంకెవరైనా మహాప్రభు వస్తారు. చెప్పగలరా? ఓకే, కరెక్టే మీరు చెప్పింది కూడా మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, సన్మ్యూట్లో ఉండండి. మనకి 1000 చతుర్యుగాలైతే ఒక కల్పం అంటారు. అది బ్రహ్మదేవుడి యొక్క ఒక దినము, బ్రహ్మదేవుడి యొక్క ఒక దినాన్ని మనం కల్పం అంటాం. ఆ ఒక్క రోజులో కల్పంలో ఒక్కసారి మాత్రమే అది శ్రీకృష్ణ భగవానుడు వస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే వస్తారో ఆ తరువాత వచ్చే కలియుగంలో చైతన్య మహాప్రభు వస్తారు. ఎందుకు మాతాజీ చైతన్య మహాప్రభు కృష్ణుడు రాగానే రావాలి? ఆ తర్వాత ఇంకో చతుర్యుగంలో ఎప్పుడైనా రావచ్చు కదా, ఎందుకు వెంటనే వస్తున్నారు? ఓకే, ఎందుకు ప్రశ్న వేసి చెప్తున్నాను అంటే, మీకు తెలిసినా తెలియకపోయినా ప్రశ్న వేస్తే ఏమిటంటే ఇప్పుడు చెప్పే ఆన్సర్ గుర్తుంటుంది మీకు, అందుకని ప్రశ్న వేసి ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే కృష్ణ భగవానుడు వచ్చారో ఆ కృష్ణ భక్తిని మనం అర్థం చేసుకోవడానికి మళ్ళీ చైతన్య మహాప్రభు, ఆ కృష్ణ భక్తిని ఆచరించడం కోసం చైతన్య మహాప్రభు వస్తారు. అంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదంటే మనకి ఏం చెప్తున్నారు, మన ఈ కల్పం గురించి మనం ఆలోచిస్తున్నాం. మనకి ఈ కల్పమే ఆలోచించడం చాలా ఎక్కువ, వేరే కల్పాల గురించి ఆలోచించే అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. మహాప్రభు వచ్చారు ఈ ఉన్నత ఉజ్వలమైన రాగానుగా భక్తిని తెలియజేయడానికి. రాగానుగా భక్తి అంటే ఏమిటి, మనకి ప్రేమ బృంద ఆయన పట్ల. ఆమాదే చెప్పండి. ప్రేమ మాతాజీ ఆయన పట్ల, కృష్ణుడి పట్ల, చైతన్య మహాప్రభు పట్ల మనకుండే ప్రేమ మాతాజీ, అనురాగం, నమ్మకం. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవాలి, రాగానుగా భక్తి అంటే ఏమిటి, రాగము అంటే ఏమిటి, భక్తి ప్రేమనే రాగం అని చెప్తున్నాం. ఇక్కడ అటువంటి రాగానుగా భక్తిని ఆచరించేటటువంటి భక్తులని అనుసరించడమే రాగానుగా భక్తి. ఆ భక్తిని ఎలా ఆచరించాలో చెప్పడానికి వచ్చారు. ఆ భక్తి ఏమిటి, ఉన్నతమైన భక్తి, అది ఉజ్వలమైన మాధుర్య భక్తి. ఆ భక్తి అనేది ఇంతకు ముందు ఎవరు కూడా చెప్పలేదు. స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చి మనందరికీ దాన్ని ఎలా ఆచరించాలో కూడా ఆచరించి చూపించి వెళ్ళారు. ఈ భక్తిని మనకి ఇంతకు ముందు ఎంతో మంది ఆచార్యులు వచ్చారు, కానీ ఎవరు కూడా మాధుర్య భక్తిని గురించి చెప్పలేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, ఆ భక్తిని మనకి వివరించడానికి వచ్చారు. ఇదేమిటి, తప్తకాంచన దేహంతో ప్రకాశిస్తూ. తప్తకాంచన అంటే ఏమిటి, ఒక బంగారము చాలా మెరిసిపోతూ ఉంటుంది, అటువంటి బంగారాన్ని కరిగిస్తే ఇంకా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. కరిగించిన బంగారం ఎలా అంటే దాంట్లోంచి ఒక లైటింగ్ వస్తుందన్నమాట. అటువంటి బంగారం కరిగించినటువంటి ఆ దేహకాంతి ఎలా ఉంటుందో అటువంటి దేహకాంతితోని వచ్చారంట. ఆయన ఏం చేశారు, ఆయన నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. ఆయన ఏమిటి, కరుణాపూర్ణుడు. ఎవరికైనా కరుణ ఉండవచ్చు, కానీ ఆయన కరుణాపూర్ణుడు అంటే కరుణ పరిపూర్ణంగా ఉంది అంటే అది మహాప్రభువులోనే.
కరుణాపూర్ణుడు మనందరి మీద కరుణ చూపించడానికే ఆయన స్వయంగా కృష్ణుడే మహాప్రభువు రూపంలో భూమి మీద ఆవిర్భవించారు కలియుగంలో. అది 4వ శ్లోకంలో మనము ఆశీర్వాదము మరియు కృష్ణుడు చైతన్య మహాప్రభువుల భూమి మీద ఎందుకు అవతరించారు, భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే ఇది ఆ, బహిరంగమైనటువంటి ఒక సందేశం అని చెప్పవచ్చు, బహిరంగమైన కారణం. మనం ఇప్పటి వరకు 4వ శ్లోకంలో చర్చించుకున్నాం. దీని గురించి మనము 3వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా చర్చించుకోవచ్చు. ఆ తర్వాత 5 మరియు 6 శ్లోకాల్లో కూడా మహాప్రభు ఎందుకు వచ్చారు దానికి ఆంతరంగికమైన కారణాన్ని చెప్తూ ఉన్నారు. ఈ 2 శ్లోకాల్లో చెప్పేది మనము 4వ అధ్యాయంలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ 2 అధ్యాయాల్లో మనము డిస్కస్ చేయడానికి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు 5వ శ్లోకము, రాధాకృష్ణ ప్రణయ వికృతేర్హ్లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మాన అపి భువి పురా దేహభేదం గతౌ తౌ చైతన్యాఖ్యాం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధాభావాద్యుతి సువలితం నౌమి కృష్ణ స్వరూపం. ఇక్కడ చెప్తున్నారు రాధాకృష్ణుల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు, రాధాకృష్ణుల ప్రణయ కలాపాలు దేవదేవుని హాదిని శక్తి ప్రకటములై ఉన్నవి. రాధాకృష్ణులు ఒకే రూపమైనప్పటికీ నిత్యముగా వేరగు రూపాలలో ఉన్నారు. ఇప్పుడు ఆ 2 దివ్య రూపాలు శ్రీకృష్ణ చైతన్యుని రూపములో తిరిగి ఏకమయ్యాయి. స్వయంగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాధారాణి భావముతో దేహకాంతితో ప్రకటమైనట్టి ఆ శ్రీకృష్ణ చైతన్యునికి నేను నమస్కరిస్తున్నాను అని కృష్ణరాజ కవిరాజ గోస్వామి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, అసలు ఇక్కడ మనము ఏం చెప్పడానికి వచ్చారు? మనం పైన శ్లోకంలో చూసాం ఏమిటి, ఉత్తమమైన భక్తిని గురించి చెప్పడానికి వచ్చారు. ఉత్తమమైన భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? ప్రేమ. ప్రేమ. అసలు ఆ ప్రేమ అనేది ఏమిటి? ప్రేమ అంటే దానికి డెఫినేషన్ భౌతికమైన లోకంలో మనకి చాలా విషయాల్లో ప్రేమకు మనం డెఫినేషన్ చెప్తూ ఉంటాం. కానీ ఆ ప్రేమ వెనకాల ఎంతో కొంత స్వార్థము అనేది ఉంటుంది. కొంత అది స్వార్థం అని కూడా చెప్పలేదు. మనము ఆ ప్రేమ వెనకాల ఏం చేస్తాము అంటే ఎంతో కొంత ఆశిస్తాం. ఎప్పుడైనా నువ్వు ఆశిస్తావో ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కాదు. అందులో కొంత మనకి ఆ, అస్వచ్ఛంగా మారిపోతుంది. అందులోని ఏమవుతుంది, 100% సంతృప్తి ప్రేమ ఇచ్చిన వాళ్ళకి కానీ పొందే వాళ్ళకి కానీ ఉండదు. ఇప్పుడు కృష్ణ భక్తిలో మనం 100% ఏమీ ఆశించకుండా ప్రేమించినట్లయితే 100% సంతోషాన్ని అనుభవించగలం. మనకు ఉదాహరణగా మనము మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, వాళ్ళతో మనం ఎలా ఉన్నాము, కుటుంబ సభ్యులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరికి కూడా ఎవరితో 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. భార్యాభర్తల మధ్యలో కానీ, తల్లి పిల్లల మధ్యలో కానీ ఎవరితో కూడా 100% సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు? అది ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు 100% సాటిస్ఫాక్షన్ ఆ పిల్లలతోని. వాళ్ళు పెద్ద అయితే ఆ సంతృప్తి లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు ఏదో ఒకటి ఆశిస్తున్నావు వాళ్ళ నుంచి. ఎంతవరకు అయితే ఆశిస్తావో అంతవరకు ఆ ప్రేమలో స్వచ్ఛత ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది ఏమిటి? అసలైన ఆధ్యాత్మిక లోకంలో ఉండేటటువంటి ప్రేమకి ఇది ఏమిటి? ప్రతిబింబం లాంటిదనమాట. ఎందుకు ఈ ప్రతిబింబాన్నైనా భగవంతుడు మనకి రుచి చూపిస్తున్నాడు? కొంతైనా తెలుసుకుంటేనే కదా అసలు ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఉత్తమమైన ప్రేమను పొందడానికి ప్రయత్నం చేస్తావు. అసలు తెలుసుకోకపోతే ఎలా పొందుతావు? మనకి కొంచెం గ్లిమ్స్ చూపిస్తున్నాడు అనమాట, రుచి చూపిస్తున్నాడు. రుచి చూపించకపోతే ఏదైనా పొందడానికి ప్రయత్నం చేస్తామా మనం? ఎప్పుడైనా ఒకసారి గులాబ్ జామున్ రుచి చూస్తే కదా మళ్ళీ సెకండ్ టైం గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది. రుచి చూడకపోతే ఆ దాని మీద కోరికే కోరికే కలగదు, ఉండదు. కోరికే ఉండదు. అందుకని ఏం ఉండదు. చేస్తున్నాము, భగవంతుడు మనకి ఆధ్యాత్మిక లోకంలో పొందే ఆనందం ఏదైనా మనకి ఇక్కడ కొంచెం రుచి చూపిస్తాడు. అలా ఆ అది ఏమిటి, ఆ రుచి కొంతకాలమే ఉంటుంది, లైట్ గ్లిమ్స్ లాగా మనకి కంటిన్యూగా ఉండదు. కానీ ఆధ్యాత్మిక లోకంలో అది నిరంతరాయంగా మళ్ళీ నిరాటంకంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అక్కడ ప్రేమ. కానీ ఇక్కడ అది వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రేమ ఏమిటి, ఆ ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలని మనకు వైష్ణవ ఆచార్యులు మాత్రమే చెప్పారు. వైష్ణవ తత్వంలోకి మాత్రమే దాన్ని మనం అర్థం చేసుకోగలం. అటువంటి ప్రేమ
ఈ భౌతికమైన లోకంలో మనము ఎవరి మీద చూపించాలో తెలియక ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. ఎక్కువగా మనకు ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఏదైనా ఈ లోకంలో ఒక రూల్ పెట్టారంటే అది 100% దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే మనము ఎక్కువగా చెప్తూ ఉంటారు, భార్యని పతివ్రతగా ఉండాలి, భర్తకి అటాచ్ అయ్యి ఉండాలి, భర్తని తప్ప ఇంకెవరిని కూడా మనసులోకి రానివ్వకూడదని చెప్తారు. అంటే పతివ్రతగా ఉండడం వల్ల ఏమిటి, భర్తకి అటాచ్ అయ్యి ఉంటుంది, అందువల్ల ఏంటి చివరి సమయంలో కూడా భర్తే గుర్తొస్తాడు. దానివల్ల ఏమవుతుంది, వచ్చే జన్మలో పురుష శరీరం వస్తుంది. పురుష శరీరము అనేది స్త్రీ శరీరం కంటే భక్తిలో పురోగతి చెందడానికి అనువుగా ఉంటుంది. అందుకోసం. కానీ ఇప్పుడు వేరనుకోండి, స్త్రీలు ఎక్కువ ముందుకు వస్తున్నారు, పురుషులకు ఉన్నా కానీ వేరే ఎక్కువ యావిగేషన్లు ఎక్కువైపోయాయి. కానీ పురుష శరీరం కంఫర్టబుల్గా ఉంటుంది భక్తిలో పురోగతి చెందడానికి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ భక్తి అనేది ఎవరికైనా ఒకటే, స్త్రీలైనా శూద్రులైనా ఎవరైనా ద్విజబంధువులైనా ఎవరైనా భక్తిని ఆచరించవచ్చు. అయితే ఇక్కడ ఈ భక్తి, ఈ ప్రేమ భక్తి ఆధ్యాత్మికమైన లోకంలో భిన్నంగా ఉంటుంది. అది మనకి చూపించారు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ భక్తి, ఈ ప్రేమ భక్తి ఎవరి మీద ఎవరు చూపించారు అంటే, స్వయంగా శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి మీద చూపించింది ఆ ప్రేమ భక్తి. శ్రీకృష్ణ భగవానుడి మీద రాధారాణి, మరియు ఆ రాధారాణి యొక్క మనము విస్తారాలని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలా మనం చూస్తే మనం తర్వాత శ్లోకాల్లో ఆయన యొక్క విస్తారాలన్నిటి గురించి చెప్పుకుంటాం. భగవంతుడి యొక్క ఎన్నో విస్తారాలు అవతారాలు ఉన్నట్టుగానే శ్రీమతి రాధారాణి గురించి కూడా ఎన్నో విస్తారాలు వచ్చాయి, అవతారాలు వచ్చాయి. వాళ్ళందరూ ఎవరు అంటే గోపికలు. గోపికలైనా శ్రీమతి రాధారాణి అయినా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమించారు. అయితే స్వయంగా కృష్ణ భగవానికి ఆశ్చర్యం కలిగేదంట, అసలు ఎలా శ్రీమతి రాధారాణి నన్ను అంతగా ప్రేమిస్తుంది, ఆమె నేను ఏది కోరుకున్నా కానీ నాకు తిరిగిస్తుంది, అది ఎలా సాధ్యము, అంత భక్తి ఎలా సాధ్యము అని ఆయనే ఆశ్చర్యపోయేవారు అనమాట శ్రీమతి రాధారాణిని చూసి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, అసలు శ్రీమతి రాధారాణి ఎవరు, ఇది అర్థం చేసుకుంటేనే అప్పుడు మనం కృష్ణుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోగలం. అసలు కృష్ణుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఏమిటి, ఇందాక చెప్పుకున్నాం, పంచతత్వ చైతన్య రూపంలో కృష్ణుణ్ణి మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కృష్ణుడికి ఎన్ని శక్తులు ఉన్నాయండి, నిన్న కూడా చర్చించాం మనం. కృష్ణుడికి ఉన్న శక్తులు ఏమిటి, 3 శక్తులు మాతాజీ. బహిరంగ శక్తి, అంతరంగిక, ఆంతరంగిక శక్తి, బాహ్య తటస్థ శక్తి, శక్తి. తటస్థ శక్తి. ఆ 3 శక్తులు, బాహ్య శక్తి, ఆంతరంగిక శక్తి, తటస్థ తటస్థ శక్తి. శక్తి. బాహ్య శక్తి అంటే అందరికీ తెలుసు, మనకి భౌతిక లోకంలో ఆయన ఆ శక్తితోనే మొత్తము భౌతిక జగత్తునంతా సృష్టించాడు. ఆ భౌతిక శక్తినంతా సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అదంతా బాహ్య శక్తి. ఆయన యొక్క తటస్థ శక్తి ఎవరండి, జీవులు మాతాజీ. దేవతల మాత. జీవులు జీవులు, జీవాత్మలందరూ కూడా ఆయన యొక్క తటస్థ శక్తి. దేవతలు కూడా జీవాత్మలే మాతాజీ, కాకపోతే ఉన్నత జీవాత్మలు. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు ఆంతరంగిక శక్తి దగ్గరకు వచ్చాం. ఆంతరంగిక శక్తి 3 రకాలు. రాధారాణి. ఓన్లీ రాధారాణి. ఆంతరంగిక శక్తి 3 రకాలు. అవేంటి చెప్పండి. సంధిని శక్తి, లాగ్ని శక్తి, సంయక్ శక్తి. ఆ, సంచిత్ శక్తి. ఓకే, ఇప్పుడు ఏమిటవి, హ్లాదిని శక్తి, సంవిక్ శక్తి, సంధిని శక్తి. సంవిత్, సంధిని, హ్లాదిని. సంవిత్ శక్తి అంటే ఏమిటి, అది జ్ఞానపూర్ణమైనది, అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే సంవిత్ శక్తి. ఆ తర్వాత సంధిని శక్తి అంటే ఎవరు అంటే స్వయంగా బలరాముడు. సంధిని అంటే ఎగ్జిస్టెన్స్, అంటే ఉనికి, స్వయంగా బలరాముడు. ఆ తర్వాత హ్లాదిని శక్తి యొక్క రూపం ఎవరు, సంధిని శక్తి యొక్క రూపం బలరాముడు, హ్లాదిని శక్తి యొక్క రూపం స్వయంగా శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణి కృష్ణ భగవానుడి యొక్క హ్లాదిని శక్తి. హ్లాదిని శక్తి ఏంటి, ఆనందమయ శక్తి. ఆ ఆనందమయ శక్తి కృష్ణుడి నుంచి ఎప్పుడైతే బయటికి వస్తుందో ఆమెదే శ్రీమతి రాధారాణి యొక్క రూపం. ఆ శ్రీమతి రాధారాణి, కృష్ణుడు శ్రీమతి రాధారాణి ఇద్దరు కూడా ఒకటే. ఎలా అర్థం చేసుకోవాలి అంటే,
మనము శక్తి మరియు శక్తిమాన్ వేరువేరా? శక్తి నుంచి లేదు మాతాజీ. శక్తిమాన్ నుంచి శక్తిని వేరు చేయలేము. వేరు చేసామనుకోండి శక్తిని, ఆయన శక్తిమాన్ ఎవడు? బలహీనమైపోతాడు. బలహీనమైపోతాడు. ఆయన శక్తిమాన్ కాదు. ఇప్పుడు ఒకవేళ శక్తి ఉన్నతమైందంటే, అసలు శక్తి ఉన్నతమైంది చెప్పాలంటే శక్తిమాన్ లేకుండా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి శక్తి అది? శక్తిమానుడిది. అంటే ఆ, శక్తిమానుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శక్తిమానుడు లేదు. అంటే ఇద్దరు ఒకటే. అందుకని మనం ఎప్పుడు కూడా రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు అని చెప్తాం. అంటే ముందు శక్తిని గురించి వివరించి శక్తిమానుడి గురించి చెప్తాం. ఎందుకు శక్తి లేని శక్తిమానుడు ఎలా అవుతారు? ఆ విధంగా రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఒకటే. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆ ఇద్దరు కూడా ఒకటే అయినప్పటికీ వాళ్ళిద్దరూ వేరైపోయారు. ఎందుకు వేరయ్యారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకు వేరయ్యారంటే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆనందించాలి అని అనుకున్నారో అప్పుడు శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి నుంచి వేరైంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎలా అంటే, వేరవడం ఏంటి మాతాజీ అంటే, ఒకప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు, ఇప్పుడు వేరైపోయారా? ఎప్పుడు వేరయ్యారు? అది ఎప్పుడు జరిగింది? మనకి ఇలాంటి సందేహాలు వస్తాయి. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఎప్పుడు కూడా దేనికి కూడా ఆది ఆరంభము అనేవి ఉండవు. ఎప్పుడు కూడా పరిపూర్ణంగా శాశ్వతంగా ఉంటాయి. ఎప్పుడు అనేది చెప్పలేము. ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో అనేది మనకు తెలియనప్పుడు రాధారాణి ఎప్పుడు ఆవిర్భవించింది ఎలా చెప్తాం? అందుకని కృష్ణుడు ఎప్పుడు అనుకున్నారో అప్పుడు రాధారాణి ప్రకటమైంది. ఎప్పుడు అంటే దానికి ఇప్పుడు అని చెప్పలేము. ఎప్పుడు అలా ఎప్పుడైతే రాధారాణి రూపంలో ఆయన శక్తి ప్రకటమైందో ఆ శక్తితోని ఆయన ఆనందించాడు. ఇప్పుడు మనము మన శక్తి లేకుండా మనకు ఆనందం రాదు. ఎలా మన శక్తి ప్రకటమవుతుంది? మనం బృందావనంలో శక్తి ఉంటేనే కదా బృందావన పరిక్రమ చేశాము, గోవర్ధన పరిక్రమ చేశాం. ఆ శక్తి అనేది లేకుండా మనం ఏదైనా చేయగలమా? కాకపోతే మన శక్తి అనేది పనుల రూపంలో కనిపిస్తుంది. కృష్ణ భగవానుడికి ఏదైనా ఒక శక్తి ఉంటే ఆ శక్తి అనేది పూర్తిగా ఎలా అంటే వ్యక్తి రూపంలో ప్రకటమవుతుంది. ఎందుకంటే మనం కూడా కృష్ణుడి యొక్క శక్తే, అందరు కృష్ణుడి యొక్క శక్తి. శ్రీమతి రాధారాణి ఆహ్లాదిని ఆనందమయ శక్తి. ఆ ఆనందమయ శక్తి మనలో కూడా కొంత ఉంది. కానీ స్వయంగా శ్రీమతి రాణి పూర్తిగా ఆమె ఆనందమయ శక్తి. అయితే ఆనందమయ శక్తి అయినటువంటి శ్రీమతి రాధారాణి కృష్ణుల మధ్యలో ఉండేటటువంటి చేసినటువంటి ఏ లీలలైనా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, భౌతిక లోకంలో మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో అలా అర్థం చేసుకోకూడదు. అంటే భౌతిక లోకంలో ఏమిటి అంటే, ఒక జీవాత్మ ఇంకొక జీవాత్మను కోరుకుంటాడు. ఆ జీవాత్మ వేరు, ఈ జీవాత్మ వేరు, ఇద్దరు వేరు వేరు. కానీ రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఒకటే, వేరు వేరు కాదు. ఇప్పుడు ఈ జీవాత్మ ఆ జీవాత్మ ఇద్దరం కూడా మనం చెప్పవచ్చు, సహోదరులు అని చెప్పవచ్చు. లేకపోతే మనం చెప్పుకుంటాం ఎక్కువగా జీవాత్మలు మన బంధువులు, కానీ వాళ్ళందరూ కూడా వేరు వేరు. మనలో ఏదో లోపం ఉంటుంది, ఏదో కొరత ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ నుంచి ప్రేమని పొందడానికి ప్రయత్నం చేస్తాం. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు సంపూర్ణుడే అయినప్పటికీ కృష్ణుడు ఆయన యొక్క శక్తులతోని కలిసి ఉండాలి అనుకున్నాడు. అందుకని మనం కూడా జీవాత్మలు, మనని కూడా సృష్టించాడు. అందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క ఆనందం కోసమే. భౌతికమైన లోకంలో ఇద్దరు వ్యక్తులు, అది ఎవరైనా మనం చూడొచ్చు, ప్రేయసీ ప్రియుల మధ్యలో ఉండేటటువంటి ఆ ప్రేమ వినిమయం అనేది ఎంతో కొంత స్వార్థంతో కూడి ఉంటుంది. అది కూడా ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని కోరుకుంటాడు. కానీ ఆధ్యాత్మిక లోకంలో అలా కాదు. అందరూ కూడా కృష్ణ భగవాన్ని ప్రేమించడానికి కోరుకుంటారు, నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా భౌతికమైన జడ పదార్థాలు కాదు. కృష్ణుడు ఎప్పుడు కూడా భౌతికమైన వ్యక్తులతోని జడ పదార్థం, ఇప్పుడు మనమందరం కూడా భౌతికమైన జడ పదార్థమే. లోపల ఉంది జీవాత్మ, అది మాత్రమే ఆధ్యాత్మికమైంది, మిగిలిందంతా జడ పదార్థమే. భౌతికమైన జడ పదార్థంతో ఆనందించాలి అని కోరుకోడు. అందుకని
మనకెవ్వరికి కూడా కృష్ణుడితోని ఆ విధంగా ప్రేమించడానికి, భావించడానికి హక్కు ఉంది. ఆ విధంగా సేవించడానికి ఇంకా మనకి అర్హత రాలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కృష్ణుడు, రాధారాణి ఆ ప్రేమ వినిమయాన్నే మనం ఏం చెప్తున్నాము అంటే భక్తి అని చెప్తున్నాం. ఆ ప్రేమ భక్తినే మాధుర్య భక్తి అని చెప్తారు. ఆ మాధుర్య భక్తిలో ఉన్నతమైన భక్తురాలు అందరికంటే శ్రీమతి రాధారాణి. ఆ భక్తిని ఎవరికైనా ప్రసాదించాలి అంటే ఆమె ప్రసాదించగలదు. ఆమె ద్వారానే మనము కృష్ణుణ్ణి చేరుకోగలం. ఆమె లేకుండా ఎవరు కూడా కృష్ణుణ్ణి చేరుకోలేరు. అయితే ఇక్కడ మనము వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు అర్థమైందా? ఇందులో ఏమన్నా డౌట్ ఉందా అండి? ఎవరికైనా సందేహం ఉందా ఇందులో? నందిని శక్తి బలరాముడు అన్నారుగా మాతాజీ, బలరాముడి యొక్క విశిష్టత. మాతాజీ, ఇప్పుడు మనం ఈ 2 శ్లోకాలు చర్చించుకోగానే 7వ శ్లోకం నుంచి అదే చర్చిస్తాం. ఓకే మాతాజీ. ఇప్పుడు ఈ శ్లోకంలో 5వ శ్లోకంలో ఎవరికైనా సందేహం ఉందా? 6వ శ్లోకంలోకి వెళ్దామా? ఆ తర్వాత 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శ్రీరాధాయా ప్రణయ మహిమా కీదృశో వానయైవ స్వాధ్యో యేనాద్భుతమధురిమా కీదృశో వా మదీయః సాఖ్యం చాస్యామదనుభవతా కీదృశం వేతి లోభాత్ తద్భావాడ్య సమజ నిశచి గర్భసింధౌ హరిందుః. ఇక్కడ ఏం చెప్తున్నారు? రాధారాణి ప్రణయ మహిమను కేవలం ఆమె మాత్రమే ప్రేమ ద్వారా ఆస్వాదించే తన అద్భుతమైన గుణగణాలను, తన ప్రేమ మధురిమను ఆస్వాదించినప్పుడు ఆమె పొందెడు అనుభూతిని తెలుసుకొనగోరియే దేవదేవుడైన శ్రీహరి ఆమె భావాలను కూడినవాడై సముద్రము నుండి ఉదయించే చంద్రుని వలె శచీదేవి గర్భమున ఉదయించాడు. ఇక్కడ మనము ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు రాధారాణిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ఆంతరంగిక కారణాలు 3 కారణాలు ఎందుకు స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో భూమి మీదకి వచ్చారు, ఆంతరంగిక 3 కారణాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు అనేకసార్లు చర్చించాం మనం గౌరకథలో. ఎలా అయితే మొత్తము యుద్ధమంతా కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసి చాలా కాలం తర్వాత ద్వారకని విడిచి స్వయంగా మళ్ళీ తిరిగి ద్వారకకి వచ్చారు శ్రీకృష్ణ భగవాన్ని. అందరూ కూడా రాణులందరూ కూడా మంచిగా అందరూ స్వాగతించి చాలా సంతోషించారు. ఆ సమయంలో కృష్ణుడి ముందు ఉన్నప్పటికీ రుక్మిణీదేవి ఏడుస్తూ ఉందంట, ఎక్కి ఏడుస్తుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అవును నేను లేనప్పుడు నువ్వు ఏడ్చావు అంటే ఓకే, నేను ఇప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నావు? ఆ ప్రశ్నకి రుక్మిణీదేవి ఏం చెప్పింది అంటే సమాధానం, ఈ విషయం నేను చెప్పినా నీకు అర్థం కాదు, కానీ శ్రీమతి రాధారాణికి అర్థమవుతుంది అని అన్నదంట. అప్పుడు కృష్ణుడికి కూడా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు కూడా మనసులో సందేహం ఉండేదంట. ఏమిటి? శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమలోని గొప్పతనం ఏంటి అసలు? ఆమె అంతలాగా నన్ను ఎలా ప్రేమించగలుగుతుంది? ఆమె ప్రేమలో ఉన్న గొప్పతనం ఏమిటి అని ఎప్పుడు మనసులో ఈ ప్రశ్న ఉండేదంట. ఆ తర్వాత ఆయనకు అనిపించింది, ఆమె నన్ను అంతగా ప్రేమించడానికి నాలో ఉన్న ఏ లక్షణాలని, ఏ గుణగణాలని ఆమెను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి? ఏ లక్షణాలు చూసి ఆమె నన్ను అంతగా ప్రేమించగలుగుతుంది అని కృష్ణుడికి ఆశ్చర్యం కలిగేదంట. ఇంకా ఆయనకు అనిపించింది, నన్ను ప్రేమించేటప్పుడు నా ప్రేమ వలన నేను ఏం పొందుతున్నాను? ఆమె ప్రేమని పొందేవాణ్ణి నేను, ఆస్వాదించేవాణ్ణి నేను, అన్ని సేవల్ని అందుకునేవాణ్ణి నేను. అయినప్పటికీ కూడా నాకంటే ఆమె ఎక్కువగా ఎలా ఆనందాన్ని పొందగలుగుతుంది? నన్ను ప్రేమించేటప్పుడు ఆమె పొందే ఆనందం ఎలా ఉంది? ఏ విధమైన భావాన్ని కలిగి ఉంది? ఆమె ఏ విధమైన ఆనందాన్ని పొందుతుంది? ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలనుకున్నారు శ్రీకృష్ణ భగవాన్. అందుకనే ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు. వచ్చినప్పుడు ఎలా వచ్చారు ఆయన అంటే ఒక భక్తుల్లాగా వచ్చారు, భగవంతుల్లాగా రాలేదు.
ఎందుకు భక్తుల్లాగా వచ్చారు? మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మనకి ఇందులో మన పైన శ్లోకంలో చెప్పారు. ఆయన అలా వచ్చారు. ఇంకొకటి నేను ఒక విషయాన్ని మిస్ చేశాను. ఏమిటి? ఎప్పుడైతే రాధారాణిని అర్థం చేసుకోవాలనుకుని, ఎప్పుడైతే ఆయన ఆనందించాలనుకున్నారో, కృష్ణుడి నుంచి ఆయన ఆయన ఆనందమయ శక్తి, ఆహ్లాదిని శక్తి రూపం బయటికి వచ్చింది. అప్పుడు రాధారాణిగా మారింది. ఎప్పుడైతే ఈయనలో సందేహం వచ్చింది, అసలు రాధారాణి ఎవరు, ఎలా అర్థం చేసుకోవాలి ఆమెని, రాధారాణి అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ కృష్ణుడు రాధారాణి ఇద్దరు ఏకమయ్యారు. వాళ్లే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు అంటే ఏంటి? రాధారాణి కలిసి ఉన్నటువంటి కృష్ణుడు, వేరువేరు కాదు. అప్పుడు ఆయన భావం ఎలా ఉంది? అందుకని రాధారాణి భావంతోని, ఆమె రంగుతోని వచ్చారు. ఆమె భావం ఏంటి? భక్తురాలి భావం. అసలు ఆమె భావం కనుక నాకు ఉంటే నేను నన్ను ఎలా అర్థం చేసుకుంటాను, ఎలా ఆనందిస్తాను, ఎలా ప్రేమిస్తాను, అసలు ఆ భావం ఎలా ఉంటుంది, అది అర్థం చేసుకోవడం కోసం చైతన్య మహాప్రభు వచ్చారనమాట. అది మనకు ఆరో కారణంగా చెప్తున్నారు. వచ్చింది ఎలా వచ్చారు అంటే, సముద్రంలో నుంచి చంద్రుడు ఎలా ఉద్భవిస్తాడో, ఎలా ఆవిర్భవిస్తాడో, అలానే స్వయంగా శచీదేవి యొక్క గర్భం నుంచి చంద్రుడిలాగా ఇక్కడ ఎవరొచ్చారు? హరీందుహు. హరి ఇందు అంటే చంద్రుడు. ఆ హరి చంద్రుడిలాగా ఆవిర్భవించారు శచీదేవి యొక్క గర్భం నుంచి అని చెప్తున్నారనమాట 6వ శ్లోకంలో. హరే కృష్ణ డివోటీస్, ఈ శ్లోకంలో ఏమైనా డౌట్ ఉందా? లేదు మాతాజీ. అర్థమైందా? ఓకే మాతాజీ. ఓకే. మనము ఇప్పుడు 5, 6 శ్లోకాల్లో కృష్ణుడు చైతన్య మహాప్రభులాగా రావడానికి ఆంతరంగిక కారణాలను చర్చించుకున్నాము. ఆ తర్వాత మనము 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు కూడా మనకి నిత్యానంద ప్రభువు గురించి వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7th శ్లోక. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ని అర్థం చేసుకోవాలి. సరే, శ్లోక చదివాక చెప్తాను. ఇక్కడ ఏమంటున్నారు? సంకర్షణ కారణతో యశాయి గర్భోదశాయి చ పయోబ్దిశాయి శేషస్య యస్యాంశ కళాస నిత్య నందాఖ్య రామ శరణం మమాస్తు. ఇక్కడ ఏమంటున్నారు? శ్రీ నిత్యానందరాముడే నా నిరంతర ధ్యాన గమ్యమగుగాక. సంకర్షణుడు, శేషనాగు, కారణోదక, గర్భోదక, క్షీరోదకాలలో శయనించే విష్ణువులు అతని అంశలు, కళలు అయి ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తులలో ముఖ్యమైనది బాహ్య శక్తి గురించి ఎప్పుడు మనం చర్చిస్తూ ఉంటాం. తటస్థ శక్తి జీవాత్మలం మనందరికీ తెలుసు. ఆంతరంగిక శక్తిలో మనం 3 రకాలని చెప్పుకున్నాం. ఒకటేమిటి? సంవిక్ శక్తి, సంధిని శక్తి మరియు హ్లాదిని శక్తి. సంవిక్ శక్తి అంటే కృష్ణుడి యొక్క జ్ఞానపూర్ణ శక్తి, జ్ఞానశక్తి. అది స్వయంగా కృష్ణుడే. ఆ తర్వాత మనము ఇప్పుడే హ్లాదిని శక్తి గురించి చర్చించుకున్నాం. ఆ తర్వాత సంధిని శక్తి గురించి చర్చిస్తున్నాం. అంటే ఏమిటి? ఈ విధంగా మనం చర్చిస్తున్నాం. ఏం తెలుసుకుంటున్నాం? కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీరు మొత్తము ఈ బుక్ అంతా కూడా చైతన్య మహాప్రభు గురించి అని చెప్పారు. చైతన్య మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడే. మరి ఇక్కడ నిత్యానంద ప్రభు అంటే ఆయన వేరా? ఆయన వేరు కాదు, స్వయంగా కృష్ణుడే. కృష్ణుడి యొక్క సంధిని శక్తి ఆయన. ఎప్పుడు కూడా కృష్ణుడికి భిన్నం అనేది ఏదీ లేదు. అసలు ఈ మొత్తం బ్రహ్మాండంలోనే కృష్ణుడికి వేరుగా ఏదీ లేదు, అంతా కృష్ణుడే. అటువంటి కృష్ణుణ్ణి గురించి మనం చర్చిస్తున్నాం. అయితే నిత్యానందరాముడు ఎవరు? ఆ నిత్యానందరాముడే నా ధ్యాన మగుగాక అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా గురు మహారాజ్ చెప్తూ ఉంటారనమాట. ఏమిటి అంటే, ఎవరికైతే కృష్ణుణ్ణి పొందాలనుకుంటారో వాళ్ళు శ్రీమతి రాధారాణి యొక్క కృప కోసం ప్రయత్నం చేయాలి. రాధారాణి యొక్క కృప లేకుండా ఎవరు కూడా కృష్ణుణ్ణి పొందలేరు. ఎవరికైతే రాధారాణి కృప పొందాలనుకుంటున్నారో వాళ్ళు నిత్యానంద ప్రభు యొక్క కృప పొందాలి. నిత్యానంద ప్రభు యొక్క కృప లేకుండా రాధారాణి కృప మనకి దొరకదు.
వీళ్ళందరూ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి. ఒకరు లేకుండా ఇంకొకరు లభించరు. భౌతిక లోకంలో మనకెలా ఉంటుందంటే, అమ్మ నాన్నైనా సరే, అమ్మని అడిగితే ఇవ్వరంటే నాన్న అడిగితే సరే నేను ఇస్తాను. ఈ మనము ఏదో ఎప్పుడు కూడా ఒకే విధంగా కలిసికట్టుగా ఉంటే ఆ శక్తి వేరు. మనము భౌతిక లోకంలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళం వేరు అని చూపిస్తాం ప్రతి విషయంలో కూడా. కానీ ఆధ్యాత్మిక లోకంలో అలా కదా, అందరూ కూడా ఒకటే. ఒకరు లేకుండా ఇంకొకరిని పొందలేం. మాకు వీళ్ళందరూ ఎందుకండి? స్వయంగా కృష్ణుడు కావాలి. వీళ్ళందరిని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, వీళ్ళందరూ కూడా కృష్ణుడే. వీళ్ళని అందరిని అర్థం చేసుకుంటేనే, వీళ్ళ కృప పొందితేనే కృష్ణుడిని పొందగలం. ఎందుకంటే ఆధ్యాత్మిక ధామంలో, గోలోక ధామంలో అందరితో కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు కలియుగంలో ఎలా ఉంది లోకం? ఎవరు వద్దు, నేను ఒక్కదాన్నే, ఒంటరిదాన్ని. ఇంతకుముందు ఎలా ఉండేది? జాయింట్ ఫ్యామిలీస్. జాయింట్ ఫ్యామిలీలు వద్దండి. ఇప్పుడు మా ఫ్యామిలీ, నేను, నా భర్త, నా పిల్లలు. ఇప్పుడు అది కూడా పోయింది. నాకు భర్త వద్దు, పిల్లలు వద్దు, నేను ఒక్కడినే, నేను ఒక్కదాన్నే సంతోషంగా ఉంటాను. అవును మాతాజీ. ఇది కుదరదండి అక్కడ. ఆధ్యాత్మిక లోకంలో ఇది కుదరదు. ఆధ్యాత్మిక లోకంలో కృష్ణుడు నేను అంటే నా శక్తులు, నా విస్తారాలు మరియు నా భక్తులు అందరూ కలిస్తే నేను. అందరినీ నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే అక్కడికి వస్తావు. అక్కడ అందరితో కలిసే ఉండాలి. మనకి ఇక్కడ ఈ పాయింట్ పూర్తిగా అర్థం కావట్లేదు. అక్కడ మనకి ఎలా అర్థం అవుతుంది? అందుకే కృష్ణుడు తన యొక్క ఈ మొత్తం తత్వంలో, కృష్ణ తత్వంలో అందరినీ గురించి మనం అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యమైన తత్వం బలరామ తత్వం. అందుకని మనకి ఇక్కడ 7 శ్లోకాలకి మనకి బలరాముడి గురించి చెప్తున్నారు. బలరాముడు ఎంత ఇంపార్టెంట్, నిత్యానంద ప్రభు ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే మనము రాధాకృష్ణ గురించి కూడా చెప్పింది 3 శ్లోకాలే చెప్పారు, 4, 5, 6. కానీ బలరాముడి గురించి ముందే 5 శ్లోకాల్లో మనకు వివరిస్తున్నారు. అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. బలరాముడి కృప లేకుండా రాధారాణి దొరకదు, రాధారాణి కృప లేకుండా కృష్ణుడు దొరకరు. వీళ్ళ ముగ్గురు కలిసే నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు వేరు కాదు. ఎవరికైనా మనం చైతన్య మహాప్రభు గురించి తర్వాత మనం చర్చించుకున్నా కానీ కథలు ఎప్పుడు వింటూ ఉంటాం. నిత్యానంద ప్రభు కృప లేకుండా ఎప్పుడు కూడా ఎవరికి కూడా చైతన్య మహాప్రభు కృప ఇవ్వలేదు. రఘునాథ్ దాస గోస్వామి నువ్వు దొంగవి అన్నాడు. ఎందుకు? ఆయన ఏం చేశాడు? పాపం ఏమీ చేయలేదు. ఎన్నో వేల కోట్ల ఆస్తులుంటే అన్నీ వదిలేసి వచ్చాడు. మరి దొంగ అని ఎందుకు అంటున్నారు అంటే, నువ్వు నిత్యానంద ప్రభు కృప దొరకకుండానే నా కృప పొందాలని ప్రయత్నం చేసావు కాబట్టి నువ్వు దొంగవి అన్నారు. అంటే చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనము ఆ నిత్యానంద ప్రభువు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? నిత్యానంద రాముడే నా నిరంతర ధ్యానమగ్న గమ్యమగుగాక. తర్వాత సంకర్షణుడు శేషనాగు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇందులో ఎక్కడ చెప్తున్నారండి? సంకర్షణ కారణ తోయశాయి. ఆ బలరాముడు నిత్యానంద ప్రభు ఒకరే, ఇద్దరు కూడా. ఆ నిత్యానంద ప్రభు యొక్క మొట్టమొదటి అవతారం ఎవరు అంటే స్వయంగా మొట్టమొదటి అంశ అని చెప్పవచ్చు. ఆయన ఎవరు? సంకర్షణుడు. ఆ సంకర్షణ నుంచి తర్వాత ఎవరొచ్చారు? కారణతోయసాయి. కారణతోయసాయి. ఈ కారణతోయసాయి ఎవరు? ఈ సంకర్షణ నుంచి వచ్చారనమాట. వాళ్ళు ఎవరు? 3 పురుషావతారాలు వచ్చాయి. ఆ 3 పురుషావతారాల్లో కారణతోయసాయి అంటే కారణ సముద్రంలో శయనించేటటువంటి విష్ణువు. ఆయన మొదటి పురుషావతారం. ఆ తర్వాత గర్భోదసాయి. గర్భోదసాయి ఎవరు? గర్భోదక జలంలో శయనించేటటువంటి విష్ణువు. ఆ తర్వాత పయోబ్దిసాయి. పయ అంటే పాలు, క్షీరం. క్షీరసాగరంలో పయనించేటటువంటి విష్ణువు, శయనించేటటువంటి విష్ణువు. ఈ 3 కారణోదక, గర్భోదక, క్షీరోదక జలాలలో శయనించే విష్ణువులు అతని అంశలు మరియు కళలు అయి ఉన్నారు. ఎవరి యొక్క అంశలు, కళలు వీళ్ళందరూ? బలరాముని. బలరాముడు అంటే నిత్యానంద ప్రభు యొక్క అంశలు. మనం అర్థం చేసుకోవాలి. ఇదే మనం ఏమిటి మొత్తం అర్థమైపోయిన తర్వాత ఏమంటాం? రాముడికి సీత ఏమైందంటే ఆ విషయం తెలియదు. అలానే
వీళ్ళందరూ అంశలు కళలు ఎవరికి తెలియదు మాతాజీ, అంటే మనకి ఏం అర్థం కానట్టు. ఇక్కడ ఎవరికి? బలరాముడు నిత్యానంద ప్రభు యొక్క అంశలు కళలు. అయితే వాళ్ళ గురించి మనకి చాలా డీటెయిల్గా వివరించారు. మళ్ళీ తర్వాత ఇంకొక శ్లోకంలో చూద్దాం. మాయాతీతే వ్యాపి వైకుంఠలోకే పూర్ణైశ్వర్యే శ్రీ చతుర్వ్యూహ మధ్యే రూపం యస్యోద్భాతి సంకర్షణాఖ్యం తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. ఇక్కడ ఏమంటున్నారు? వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుణ్ణి కూరినటువంటి చతుర్వ్యూహ నడుమ సంకర్షణుడిగా తెలియబడే నిత్యానందరాముని పాద పద్మాలని ఆశ్రయిస్తున్నాను. పూర్ణ ఐశ్వర్యయుతుడై అతడు భౌతిక సృష్టికి అతీతంగా వైకుంఠ లోకంలో స్థితుడై ఉంటాడు. ఇక్కడ మనకి బలరాముడి నుంచి వచ్చినది తర్వాత ఏమొచ్చింది అంటే మొదటి చతుర్వ్యూహం. ఆ చతుర్వ్యూహంలో వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఆ మొదటి సంకర్షణుడు ఉంటారు కదా, ఆ సంకర్షణుడే నిత్యానంద ప్రభువు అని చెప్తున్నారనమాట. ఆ నిత్యానంద ప్రభువు యొక్క పాద పద్మాలని నేను ఆశ్రయిస్తున్నాను. ఆయన పూర్ణ ఐశ్వర్యవంతుడై, పూర్ణ ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు మనకి? పూర్ణ ఐశ్వర్యవంతుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. మాతాజీ, శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు. మరి ఇక్కడ పూర్ణ ఐశ్వర్యవంతుడని బలరాముణ్ణి కూడా అంటున్నారంటే ఆయన ఇక్కడ ఏం ప్రథమ చెప్తున్నారు? చెప్పండి మాతాజీ. ప్రథమ విస్తారం కదా, ఇద్దరు ఒకటి. అక్కడికి ఏం అర్థం చేసుకోవాలంటే కృష్ణ భగవానులో ఎంత ఐశ్వర్యం ఉందో బలరాముల్లో కూడా అంతే ఉంది. మధ్యలో ఏ విధమైన భేదం లేదని చెప్తున్నారు. ఇద్దరిలో భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఆయన కూడా పూర్ణ ఐశ్వర్యం ఉంది. ఆయన ఇంకెలా ఉన్నారంట? భౌతిక సృష్టికి అతీతంగా ఉన్నారు. ఆయన భౌతిక సృష్టికి అతీతంగా వైకుంఠ లోకాల్లో స్థితుడై ఉన్నాడు. మనము మొత్తము 2 రకాల జగత్తులు, ఆధ్యాత్మిక జగత్తు మరియు భౌతిక జగత్తు, ఈ రెండిటి మధ్యలో మనకి నిరాకార బ్రహ్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది. అయితే ఈ వైకుంఠ లోక, ఈ మొత్తం ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవన్నీ ఏమిటి? అన్నీ వైకుంఠ లోకాలే. ఈ వైకుంఠ లోకాల్లో ప్రతి ఒక్క వైకుంఠ లోకంలో ఒక విష్ణువు విరాజిల్లుతూ ఉంటారు. అందరు కూడా విష్ణు రూపాలే. విష్ణు రూపాలు అసంఖ్యాకమైనవి. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలా అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఒక జ్యోతి అనుకోండి. శ్రీకృష్ణ భగవానుడు ప్రథమమైన జ్యోతి. ఆయన అనేక, ఆ దీపము ఇంకా ఎన్నో దీపాలని వెలిగిస్తూ ఉంది. ఆ దీపము ఎన్నో దీపాలని వెలిగిస్తూ ఉంది. కానీ ప్రధాన దీపం ఎప్పుడు కూడా మూలమైనదే. మనం చూడడానికి ఈ దీపాల వెలుగులో మనకి భేదం కనిపించకపోవచ్చు, కానీ మూలమైన దీపం ఎప్పుడు కూడా ప్రత్యేకం. ఆ మూల దీపమే అన్ని దీపాలని వెలిగించింది. అలా ఎన్నో విష్ణు రూపాలు స్వయంగా శ్రీకృష్ణ భగవాను నుంచి ఆవిర్భవించాయి. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో వివిధ వైకుంఠ లోకాలు, అసంఖ్యాక వైకుంఠ లోకాలు, ఒకటి కాదు రెండు, అసంఖ్యాకం. అసంఖ్యాకం అంటే ఏమిటి? లెక్క పెట్టడానికి కూడా వీలు కానన్ని అసంఖ్యాక వైకుంఠ లోకాలు ఉన్నాయి. అన్ని అసంఖ్యాక వైకుంఠ లోకాలు అన్ని విష్ణు రూపాల్లో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే విస్తరించి అన్ని వైకుంఠ లోకాల్లో కూడా ఉన్నారు. మరి మనం కూడా కృష్ణ భగవానుడి యొక్క శక్తి విస్తారములమే. మనం ఏమిటి? తటస్థ శక్తి, జీవశక్తి. మన వెలుగు చాలా తక్కువ. కానీ స్వయంగా విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క జ్యోతి, ఆయనే వెలిగించారు. కానీ ఆ వెలుగు ఉన్నతమైనది, మన వెలుగు చాలా గౌణమైనది, చాలా చిన్న వెలుగు అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి కూడా మూల కారణం శ్రీకృష్ణ భగవానుడే. కానీ కృష్ణుడికి విష్ణువుకి భేదం లేదు అని చెప్పుకుంటాం ఎప్పుడు కూడా, వాళ్ళిద్దరికీ భేదం లేదు. కానీ తటస్థ శక్తి అయినటువంటి ఈ జీవాత్మలందరూ కూడా ఎప్పటి వరకు ఈ జీవాత్మలే, తటస్థ శక్తి అయినటువంటి జీవాత్మలే ఎప్పుడు అయితే ఉన్నతంగా ఉద్ధరింపబడతారో ఈ జీవాత్మలే దేవతలుగా కూడా మారొచ్చు. దేవతలు కూడా జీవాత్మలే.
కాకపోతే ఉన్నత చైతన్యం కలిగినటువంటి జీవాత్మలు. మనకంటే కూడా తక్కువ చైతన్యం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూమి మీద. శూద్రుడు, తాగుబోతులు ఉంటారు. వాళ్ళని వాళ్ళే పట్టించుకోరు. మనకంటే చాలా తక్కువ చైతన్యం. మనకంటే జంతువులది ఇంకా తక్కువ చైతన్యం. మనం చూడవచ్చు, మనకంటే తక్కువ చైతన్యం ఉన్న వాళ్ళని మన చుట్టూ చూడవచ్చు. ఆ విధంగా ఉన్నత చైతన్యం కలిగిన వాళ్ళే దేవతలు. కానీ మనం ఇక్కడ ఏమర్థం చేసుకుంటున్నాం? ఈ జీవాత్మలే, బ్రహ్మదేవుడు కూడా జీవాత్మే, కానీ ఉన్నత చైతన్యం కలిగినటువంటి జీవాత్మ. ఆయన పూర్తిగా 100 జన్మల వరకు కూడా ఎటువంటి చిన్న తప్పు కూడా చెయ్యటువంటి శుద్ధ భక్తుడు బ్రహ్మదేవుడి స్థానాన్ని పొందడానికి అర్హత పొందుతాడు. ఎవరు అర్హత లేని వాళ్ళు ఉంటే బ్రహ్మదేవుడి స్థానానికి ఎవరికి అర్హత లేకపోతే స్వయంగా భగవంతుడే బ్రహ్మదేవుడి యొక్క స్థానాన్ని కూడా తీసుకుంటారు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నాం? అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడే మనతో సహా. కానీ మన చైతన్యం వేరు. మా ఉన్నత లోకాల్లో మొత్తం 14 లోకాలు ఉన్నాయి కదా, దాని గురించి మనం తర్వాత శ్లోకాల్లో చూద్దాం. అల్లో ఉండే ప్రతి ఒక్క జీవాత్మ కూడా, ఉన్నత లోకాల్లో ఉండే జీవాత్మ కూడా మనలాంటిదే, కానీ ఉన్నత చైతన్యం కలిగింది. కానీ ఎప్పుడు కూడా ఈ జీవాత్మ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుతోని, ఆయన యొక్క అవతారాలు విస్తారాలైన విష్ణు రూపాలతోని మనం ఎప్పటికీ కూడా సమానం కాదు. వాళ్ళ శక్తి వేరు, మనది వేరు. వాళ్ళు భగవంతుడు, మనము జీవాత్మలు. ఎప్పుడు కూడా భగవంతుడికి జీవాత్మ సేవ చెయ్యాలి అనుకోవాలి, కానీ నేను భగవంతుడు అయిపోవాలి అనుకోకూడదు. ఇది తప్పు సిద్ధాంతం. అదే తప్పుని మనము తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఉదాహరణగా మనం ఇందాక చెప్పుకున్నాం, శ్రీమతి రాధారాణి ఎవరండి? ఇందాక ఇంతసేపు చెప్పుకున్నాగా, శ్రీమతి రాధారాణి ఎవరు? లాదిని శక్తి. ఆనందమయ శక్తి, ఆనందమయ శక్తి, ఆనందమయ కృష్ణుడి యొక్క శక్తి. కానీ ఆనంద అసలు ఆమె ఎవరు? సాధిని శక్తి. లాదిని శక్తి మాతాజీ. ఓకే, భగవంతుని యొక్క లాదిని శక్తి. అంతర్గత ఆయన శక్తి మాట. కానీ ఆమె ఒక భక్తురాలు. భక్తురాలు. ఉమ్. భక్తురాలు. ఇందా కృష్ణుడు ఏమనుకున్నాడు? ఈమె నాకంటే ఎక్కువ ఆనందాన్ని ఎలా అనుభవిస్తుంది అని ఆలోచించాడు. అంటే ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి భగవంతుడి కంటే ఎక్కువ ఆనందం వస్తుందని చెప్తున్నారా లేదా అక్కడ? ఎస్ మాతాజీ. అవును Yes. మాతాజీ. అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు మనం ఇంత జీవితం జీవించేది ఎందుకు మాతాజీ? ఆనందం కోసం, సంతోషం కోసమేనా? ఇంకేదైనా ఉందా? మరి ఆనందం కోసమే. ఆనందము ఆనందం కోసం. సంతోషమే కావాలన్నప్పుడు భగవంతుడు అయిపోవాలని ఎందుకు అనుకోవాలి? భగవంతుడు అయిపోవాలంటే ఏమిటి? అందరి చేత కీర్తింపబడాలి అనే ఒక విధమైనటువంటి దోషం నీలో ఉండబట్టి నువ్వు భగవంతుడు అయిపోవాలనుకుంటున్నావు. లేకపోతే ఎందుకు కోరుకోవాలండి? భగవంతుడు అయితే ఏమొస్తుంది మనకి? కొత్తగా వచ్చి ఒరిగిపడేది ఏంటి? అది ఒక దోషము. నేను భగవంతుడు ఎలా ఒకటే అవుతాం? ఎప్పటికీ అవం కదా మనం జీవాత్మలు, మన శక్తి తక్కువ. ఆ విధంగా ఆలోచిస్తున్నావు అంటే నీకు కీర్తి కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, అందరూ నిన్ను సేవించాలి, సేవించబడాలి అని కోరుకుంటున్నావు కాబట్టి అదొక దోషం అవుతుంది. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? రాధారాణి ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తుంది అంటే ఒక భక్తురాలు భగవంతుడి కంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తుంది. ఎందుకు? భగవంతుడే ఇస్తాడు. ఆయనని సేవించే వాళ్ళకి ఆనందాన్ని భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు అవ్వాలి అని ఎప్పుడూ కోరుకోకూడదు. ఇప్పుడు అర్థమైందా? విష్ణు అవతారాలకి అందరూ కూడా భగవంతుడి యొక్క వెలిగించినటువంటి దివ్య జ్యోతులే, కానీ వాళ్ళది దివ్యమైన జ్యోతి. మనది కూడా జ్యోతే, కానీ వెలుగులో తేడా ఉంటుందా లేదా? ఉంటుంది మాతాజీ. ఆ వెలుగులో తేడా అనేది ఉంది. అది ఎప్పటికీ కూడా ఒకటే, సేమ్ కాదు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? మాతాజీ, కృష్ణ భగవానుడి రాధారాణి అని అన్నారు కదా మాతాజీ ఇందాక ఒక సందర్భంలో. అంటే శ్రీకృష్ణుడు రాధారాణి భక్తురాలు కదా మాతాజీ. సో శ్రీకృష్ణుడే తనకి తన భక్తు అంటే ఎలా అంటే ఇక్కడ విన్నాను. అర్థం చేసుకోవాలి మాతాజీ. ఎప్పుడైతే మరి ఇప్పుడు మనం కూడా కృష్ణుడి యొక్క శక్తే, అందరూ కృష్ణుడి యొక్క శక్తే, అందరూ అయితే కూడా మనం కృష్ణుడి అణు యొక్క ఆత్మలం భక్తులే. కదా మాతాజీ. బలరాముడు అణు కూడా ఆత్మలం. మాతాజీ, బలరాముడు కూడా భక్తుడే.
కానీ ఇద్దరిలో బేరం ఉంది. ఇద్దరు కూడా భగవంతుడే. ఒకరు సేవక భగవాన్, ఇంకొకరు సేవ్య భగవాన్. సేవ్య ఎవరు? కృష్ణుడు. సేవక ఎవరు? బలరాముడు. ఇప్పుడు నేను శక్తిని ఎవరికో ఇద్దరికి ఇచ్చానండి. ఒక ఇద్దరికి శక్తిని ఇస్తే ఆ ఎవరికి నేను శక్తినిచ్చానో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు నాకు కృతజ్ఞతలు అయి ఉంటారా లేదా? ఉంటారు ఉంటారు. మాతాజీ. మాతాజీ. మరి కృష్ణుడి నుంచే వచ్చినటువంటి రెండు శక్తులు, శ్రీమతి రాధారాణి మరియు బలరాముడు, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కృష్ణుని ఎలా సేవించాలా అనే కోరుకుంటారు. చూస్తే మామూలుగా టెక్నికల్గా చూస్తే వాళ్ళు ముగ్గురు ఒకటే, వేరు వేరు కాదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడి నుంచి అవి బయటికి వచ్చాయో అప్పుడు వాళ్ళు కృష్ణుణ్ణి సేవించడానికే ఉన్నాయన్నమాట. మన చేతులు మన కాళ్ళు మనని సేవించడానికే ఉన్నాయి. మన చేతులు మన కాళ్ళు ఎవరిని సేవిస్తాయి? మననే సేవిస్తాయి కదా. ఎస్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను నా చెయ్యి ఒకటే, అలా అని నేను నా చెయ్యి ఇప్పుడు మీరు నాకు ఇస్తారు కానీ రెస్పెక్ట్ నా చెయ్యికి ఇస్తారా? లేదు మాతాజీ. ఇప్పుడు ఒకటి నేను నా చెయ్యి ఒకటే, అదే సందర్భంలో నేను నా చెయ్యి వేరు వేరు కూడా అవ్వచ్చు. అదే అర్థం చేసుకోవాలి. మాతాజీ. చెయ్యి నాలో భాగమైనటువంటి చెయ్యి నాకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కృష్ణుల్లో భాగమైనటువంటి శ్రీమతి రాధారాణి బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడికే సేవ చేయాలని ప్రయత్నం చేస్తారు. అద్భుతం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శ్లోకకి వెళ్దాం. మాయా భర్త జాండ సంగాశ్రయాంగ శేతే సాక్షాత్ కారణం బోధి మధ్యే యస్యైకాంశ శ్రీ పుమానాదిదేవా స్థం త్రీనా పుమానాదిదేవాస్ తం శ్రీ నిత్యానందరామం ప్రపద్యే. ఎవ్వని ఏకాంశ కారణోదక సముద్రంలో శయనించి కారణోదక సాయి విష్ణువుగా పిలువబడుతూ తొలి పురుషావతారము, మాయకు ప్రభువు, సకల విశ్వాలకి ఆశ్రయము అయి ఉన్నాడు. అటువంటి శ్రీ నిత్యానందరామునికి నేను పూర్ణముగా నమస్కరిస్తున్నాను. ఇది ఇంపార్టెంట్. ఇవి కూడా అన్ని ఇంపార్టెంటే, కానీ ఇది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఎవ్వని ఏకాంశ కారణోదక సముద్రంలో శయనించి కారణోదక సాయి విష్ణువుగా పిలువబడుతూ తొలి పురుషావతారము అని చెప్తున్నారు. ఎవ్వని ఏకాంశ ఇది? కృష్ణ భగవాన్. ఎవని ఏకాంశ అంటే నిత్యానంద ప్రభు, బలరాముడి యొక్క ఏకాంశ. ఆ ఏకాంశ, ఆ సంకర్షణుడి యొక్క ఏకాంశ కారణోదక సముద్రంలో శయనించి, ఆయన ఒక అంశ అంట, ఒక అంశ కారణోదక సముద్రంలో శయనించి కారణోదక సాయి విష్ణువుగా పిలువబడే తొలి పురుషావతారము. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. ఆయన తర్వాత ఏం చెప్తున్నారు? మాయకి ప్రభువు అని కూడా చెప్తున్నారు. ఇది ఏమిటి? మాయకి ప్రభువు అనేది అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది పూర్తిగా ఇది. ఇప్పుడు మాయ అంటే ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలి. మాయ అంటే ఏదైనా మాయ. ఇప్పుడు ఒకసారి ఒక విధంగా కనిపించి ఇంకోసారి ఇంకొక విధంగా మారిపోతుంది, అదే మాయ అంటే కదా. నాకేదో మాయలాగా అనిపిస్తుంది, ఒకప్పుడు ఒక విధంగా అనిపించింది, ఇంకో విధంగా అనిపిస్తుంది అంటే ఏమిటి? ఈ మాయను ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఈ భౌతికమైన జగత్తు, భౌతికమైన విశ్వాలు అన్ని, మొత్తం భౌతికమైన జగత్తంతా మాయ. ఎందుకు మాయ? ఒకసారి వ్యక్త రూపంలో ఉంటుంది, ఒక్కొక్కసారి అవ్యక్త రూపంలోకి మారిపోతుంది. వ్యక్త రూపం అంటే కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతుంది. అందుకే దీన్ని మాయ అంటారు. ఈ మొత్తం భౌతిక జగత్తు మాయ. ఎలా చెప్తాం మాతాజీ మొత్తం భౌతిక జగత్తు మాయ ఎలా? మనకు కనిపిస్తూనే ఉంది కదా. నేను పుట్టి ఇప్పటికీ 60 సంవత్సరాలు అయింది మాతాజీ, అప్పటి నుంచి కనిపిస్తుంది. కనిపించదంటారేమిటి అంటే మనకు ఉండే ఆయుష్ అల్పమైనది. కానీ మొత్తం భౌతిక జగత్తు దృష్ట్యా చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మొత్తం ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? తర్వాత ఇక్కడ చెప్తున్నారు 2వ లైన్లో, సకల విశ్వాలకి ఆశ్రయము. అన్ని విశ్వాలకి ఆశ్రయం ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు, తొలి పురుషావతారము. ఆ కారణోదక సాయి విష్ణువు యొక్క
రోమకూపాల్లోనే ఏముంటాయి, అనేక విశ్వాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆయన నిశ్వాసం నిశ్వసించాడు అంటే గాలి తీసుకుంటే అన్ని విశ్వాలు లోపలికి వెళ్తాయి, గాలి వదిలితే అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఆయన ఎప్పుడు గాలి వదులుతాడో ఆయన లోపల్లో ఉండే సకల విశ్వాలు బయటికి వస్తాయి. ఈ సకల విశ్వాలు అన్నీ కలిసి భౌతిక జగత్తులో ఉంటాయి. ఈ వాటినన్నింటినీ కూడా భౌతిక విశ్వాలు అంటాం. ఇవన్నీ కూడా భౌతిక జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో కాదు, భౌతిక జగత్తులో. ఈ విశ్వాలన్నిటికి కూడా మూల కారణం ఎవరు? కారణోదక సాయి విష్ణువు. ఆయన లోపల విశ్వాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే శ్వాస విడుస్తాడో అన్నీ బయటికి వస్తాయి. బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విశ్వంలో కూడా వాటికి కొంత సమయం ఉంటుంది. ఎంత సమయం అనేది నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. కొంత సమయం ఉంటుంది. ఆ సమయం అయిపోగానే మళ్ళీ అన్ని విశ్వాలు కూడా ఆయన గాలి పీల్చుకుంటారు. గాలి పీల్చుకుంటే అన్ని రోమకూపాల్లోంచి మొత్తం అన్ని విశ్వాలు ఆయన లోపలికి వెళ్ళిపోతాయి. అందుకని సకల విశ్వాలకి ఆశ్రయం ఎవరు? కారణోదక సాయి విష్ణు. మరి ఇక్కడ మాయ అని ఎందుకన్నారు? కొంతకాలం అన్ని విశ్వాలు బయటకు వచ్చి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంటే కాసేపు వ్యక్త రూపంలో ఉంటున్నాయి, కాసేపు అవ్యక్తమైపోతున్నాయి. అందుకనే అది మాయ. ఈ మాయకు ప్రభ ఎవరు? కారణోదక సాయి విష్ణు. అన్ని విశ్వాలకి ఆశ్రయం ఎవరు? కారణోదక సాయి విష్ణు. ఇది వీళ్ళందరూ కూడా ఎవరు అంటే నిత్యానంద ప్రభువు యొక్క ఒక అంశ, ఏకాంశ. అటువంటి నిత్యానంద రామునికి నేను సంపూర్ణంగా నమస్కరిస్తున్నాను అంటున్నారు కృష్ణరాజ కవిరాజ గోస్వామి. అర్థమైందా మాతాజీ? ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఈ శ్లోకంలో? నేను ఎక్కువగా డీటెయిల్స్ చెప్పట్లే, మీకు ఎంతవరకు కావాలో అంతే చెప్తున్నా. ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. కావాలంటే మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు చాలు. ఇప్పుడు ఇందులో ఓకే ఇంకేమైనా సందేహం ఉందా? లేదు మాతాజీ. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? ఉమ్. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఇంకా తర్వాత ఏమిటి? 10వ శ్లోకంలో యస్యాం శాంశః శ్రీలగర్భోదశాయి యన్నాభ్యాజ్యం లోక సంగాతనాళం లోకస్రష్టు సూతికాధామధాతు స్తం శ్రీనిత్యానందరామం ప్రపద్యే. యవ్వని అంశాంశయే గర్భోదక సాయి విష్ణువు అట్టి నిత్యానందరాముని పాద పద్మాలకి నేను నమస్కరిస్తున్నాను. ఏమంటున్నారు? యవని అంశాంశయే గర్భోదక సాయి విష్ణువు. యవని అంటే నిత్యానందరాముని, అట్టి నిత్యానందరాముని పాద పద్మాలు అంటున్నారు. ఆ నిత్యానందరాముని అంశాంశ అంట, అంటే ఒక అంశ, ఆ అంశ యొక్క అంశ ఎవరు? గర్భోదక సాయి. గర్భోదక సాయి అని ఎందుకు వచ్చింది? ఆయన గర్భం నుంచి బయటికి వచ్చినటువంటి నీటిలో ఆయనే శయనిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన గర్భోదక సాయి విష్ణువు. మరి ఈయనకు మూల కారణం ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువే గర్భోదక సాయి విష్ణుకి కారణం. తొలి పురుషావతారం నుంచి రెండవ పురుషావతారం వచ్చింది. అందుకని ఈయన ఏమన్నారు? ఏకాంశ. నిత్యానంద ప్రభు యొక్క ఏకాంశ అని చెప్పలే ఇక్కడ. అక్కడ ఏకాంశ, ఈయన ద్వితీయాంశ అని చెప్పొచ్చు కదా, అలా చెప్పలా. ఇక్కడ ఏం చెప్పారు? అంశాంశ అంటున్నారు. అంటే ఏంటి? ఆ అంశ నుంచి ఈ అంశ వచ్చింది. ద్వితీయాంశ అంటే ఏంటి? నిత్యానంద ప్రభువు యొక్క ఒక అంశ కారణోదక సాయి విష్ణువు, ఇంకో అంశ గర్భోదక సాయి విష్ణువు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నారు? అంశాంశ అంటే డైరెక్ట్ నిత్యానంద ప్రభు కాదు, నిత్యానంద ప్రభు యొక్క ఒక అంశ కారణోదక సాయి విష్ణువు, ఆ అంశ నుంచి వచ్చిన వారు గర్భోదక సాయి విష్ణువు. ఆయన ద్వితీయ పురుషావతారము. అర్థమైందండి ఇంతవరకు? ఓకే మాతాజీ. ఓకే. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? అట్టి శ్రీ నిత్యానంద రామునికి నేను పాద పద్మాలకి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. ఆ తరువాత గర్భోదక సాయి విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించిన లోక సృష్టికర్త అయిన బ్రహ్మకు జన్మస్థానము అయినది. ఇక్కడ ఏం చెప్తున్నారు? పైన చూడండి. లోక సృష్టు సూతికాధామధాతు అంటే ఏమిటి? సూతికాధామ అంటే ఏమిటి? డెలివరీ రూమ్. ఏమిటి? అక్కడి నుంచి ఆయన యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడంట. ఈ బ్రహ్మదేవుడు ఎవరు? లోక సృష్టికర్త.
లోక సృష్టికర్త అంటే చూద్దాం అవి కూడా ఏంటిది. బ్రహ్మదేవుడి యొక్క జన్మస్థానము ఆ కమలనాళములోనే సకల విశ్వాలు కొలువై ఉన్నాయి. మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గర్భోదక సాయి విష్ణు వచ్చారు. కారోదక సాయి విష్ణు నుంచి ఆయన యొక్క నాభి కమలం నుంచి ఎవరు వచ్చారు? బ్రహ్మదేవుడు వచ్చారు. ఆయన అయితే నాభి కమలం ఉంది కదా, ఈ పైన ఇప్పుడు కమలము ఉంది, కమలానికి తూడు ఉంటుంది అంటే కాడ ఉంటుంది కదా. ఆ కాడ మనం ఈ చూసే లోకంలో ఉన్నటువంటి ఇంత కాడ కాదండి, ఎంతో పెద్దగా ఉంది. ఆ కాడ ఎంతో పైన ఉంది. ఎంతో పైన పెద్ద కాడ వచ్చి ఆ కాడ మీద కమలం వచ్చింది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించారు. ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. భౌతికమైన లోకంలో ఎలా ఉంటుందంటే, ఆవిర్భవించాలి, ఎవరికైనా జన్మనివ్వాలి అంటే పురుషుడికి స్త్రీ అవసరం ఉంది, స్త్రీకి పురుషుడి యొక్క అవసరం ఉంది. కానీ ఆధ్యాత్మిక లోకంలో స్వయంగా భగవంతుడికి ఎవరి అవసరము లేదు. స్వయంగా ఆయనే జన్మని ఇవ్వగలరు. మనం చెప్పుకున్నాం, అన్ని లోకాలని సృష్టించారు కారణోదక సాయి విష్ణు. ఆ కారణోదక సాయి విష్ణు అన్ని లోకాలకి సృష్టించడానికి ఆయనకి స్త్రీ అవసరం లేదు. కేవలము ఆయన భౌతికమైన ప్రకృతిలో ఏం చేశారు? భౌతికమైన ప్రకృతిలో ఆయన చూపు ద్వారా బీజ ప్రదానం చేశారు. అప్పుడు ఏం జరిగింది? ఆ భౌతికమైన జగత్తులో ఇప్పుడు మొత్తం ఎలా ఉన్నాయంటే అండ రూపంలో ఉన్నాయి. ఆ అండ రూపంలో ఉన్నటువంటి మొత్తం భౌతిక జగత్తులోకి కూడా ఏమొచ్చింది అంటే, ఫస్ట్ భౌతిక జగత్తులో ఏమున్నాయంటే అన్ని మూల పదార్థాలు ఉన్నాయి. మూల పదార్థాలు ఎలా ఉన్నాయంటే జడ స్థితిలో ఉన్నాయి. ఆ జడ స్థితిలో ఉన్న మూల పదార్థాలకి కారణోదక సాయి విష్ణువు యొక్క చూపు రూపంలో తాకినప్పుడు అప్పుడు ఆ గర్భంలో మార్పు అనేది వస్తుంది. దీని గురించి డీటెయిల్గా మనము ఇంకొక స్పెషల్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము అదంతా చర్చించలేము. కానీ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇది భగవంతుడికి ఎవరి అవసరము లేదు జన్మనివ్వడానికి. స్త్రీకి పురుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం ఉన్నట్టు భగవంతుడికి అవసరం లేదు. ఇంకొకటి ఏం చెప్పాలి అనుకున్నానంటే, భగవంతుడికి యొక్క ఏ అంగమైనా సరే, ఏ అంగము చేసే పనైనా చేయగలదు. చెయ్యి చేసే పని కాలు చేయగలదు, కాలు చేసే పని చెయ్యి చేయగలదు. శరీరంలో ఏ అంగమైనా చేసే పని చూపు కూడా చేయగలదు. కానీ మనం అలా చేయలేం. అందుకనే భగవంతుడు చూపు ద్వారా ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆయన చూస్తాడు ప్రసాదం, అలానే స్వీకరిస్తారు. మనలాగా చేతులతో తీసుకొని నోట్లో పెట్టుకుంటేనే తిన్నట్టు కాదు భగవంతుడు. అలానే చూపు ద్వారా ఎలా ప్రసాదాన్ని స్వీకరిస్తారో అలా చూపు ద్వారానే ఎన్నో విశ్వాలకి సృష్టికర్త కూడా కాగలరు. అలానే గర్భోదక సాయి విష్ణు బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు. సృష్టించిన తర్వాత ఆయన నాభి కమలం ఉంటుంది కదా, ఆ నాభి కమలంలోని కమల తూడులో మొత్తం 14 లోకాలు వచ్చాయి. మనం ఇంతకుముందు భక్తి వృక్షాలు చాలాసార్లు నేను చూపించాను, పిక్చర్ చూపించి చెప్పాను. మొత్తం 14 లోకాలు ఎలా ఉంటాయి గుర్తుందా మాతాజీ? 14 లోకాలు ఏముంటాయి? ఎస్ మాతాజీ. ఊర్ధ లోకాలు, అధో లోకాలు ఉంటాయి, మధ్యలో మత్స్యలోకం ఉంటుంది. మత్స్యలోకం అదే భూలోకం, మధ్యలో భూమి ఉంటుంది. మత్స్యలోకం. భూమి పైన ఉన్నత లోకాలు 6, కింద 7 పాతాళ లోకాలు, అన్ని కలిపి 14 లోకాలు. ఈ 14 లోకాలు కూడా ఈ కమల తూడులోనే ఉంటాయి. ఈ కమల తూడు పై భాగంలో అది కమలం ఉంటుంది, అందులో బ్రహ్మదేవుడు ఉంటారు. ఈ బ్రహ్మదేవుడు ఈ మొత్తం 14 లోకాలలో జీవులని సృష్టిస్తాడు. ఇక్కడ మన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? అందరికీ మూల కారణము గర్భోదక సాయి విష్ణువు బ్రహ్మకి. ఈ మొత్తం విశ్వంలోకి, ఒక్కొక్క విశ్వంలోకి ఒక్క శ్లోకం చెప్పి నేను ముగిస్తానండి. లేకపోతే నేను ఇంతటితో ముగిస్తాను, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఈ లాస్ట్ శ్లోకం కూడా మళ్ళీ రేపు చూద్దాం. ఈ ఒక్క శ్లోకం ఇంకొక 2 నిమిషాలు ఓపికగా వినండి, నేను కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మదేవుడు ఈ మొత్తం నాభి కమలంలో పైన ఉన్నారు కదా, ఈ మొత్తం కమల తూముల్లో 14 లోకాలు ఉన్నాయి. ఈయన ఎక్కడ ఉన్నారు? ఈ గర్భోదక సాయి విష్ణువు అంటే, ఈ కారణోదక సాయి విష్ణువు అనేక విశ్వాల్ని సృష్టించారు కదా. ఆ సృష్టించిన అనేక విశ్వాల్లోకి ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణు రూపంలో వెళ్ళిపోయారు.
ఒక్కొక్క విశ్వంలోకి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణు రూపంలో వెళ్ళారు. ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు. ఆ కమలతూడులో 14 లోకాలు ఉన్నాయి. అంటే ఏంటి, ప్రతి విశ్వంలో కూడా గర్భోదక సాయి విష్ణు వెళ్తారు. ఆ విశ్వం యొక్క పరిమాణం ప్రకారం అందులో కూడా ఎన్నో లోకాలు ఉంటాయి. అందులో బ్రహ్మదేవుడు కూడా ఉంటారు. ఇది ప్రతి విశ్వంలో కూడా ఉంటుంది. ప్రతి విశ్వంలో ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణు ఉంటారు. ఇది అర్థమైందా అండి ఇంతవరకు? అంటే 14 లోకాల పైన బ్రహ్మదేవుడు ఉంటారు కదా మాతాజీ. అవును మాత్రి, 14 లోకాల పైన బ్రహ్మదేవుడు ఉంటారు. అర్థమైందా? ఇంకా ఏమైనా సందేహం ఉందా ఇందులో? ఓకే, మళ్ళీ మనం ఒకసారి రేపు కాదు, నెక్స్ట్ వీక్ మళ్ళీ డిస్కస్ చేసుకొని ఆ తర్వాత 11వ శ్లోకాన్ని, క్షీరోదక సాయి విష్ణు గురించి 11వ శ్లోకంలో మనము నెక్స్ట్ వీక్ చర్చిద్దాం. ఇప్పటికే కొంచెం ఎక్కువైనట్టుంది పాపం. ఇప్పుడు మనం ఏ విశ్వంలో ఉన్నాము అన్నది మనకు తెలియదు కదా మాతాజీ. ఇంకా అంటే చాలా విశ్వాలు ఉన్నాయి అని మనకి అనుకుంటాం. ఏ విశ్వములో ఉన్నాము అంటే మనకి ఒక విశ్వానికి ఒక పేరు అనేది ఏం లేదు కదా మాతాజీ. ఇది మన విశ్వము అంతే. అంతే కదా, అదే చాలా విశ్వాల్లో ఏదో ఒక విశ్వం. ఏదో ఒక విశ్వంలో ఉన్నాం. ఈ విశ్వాలన్నీ కూడా మొత్తం భౌతిక జగత్తులో ఉన్నాయి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ.